హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈజీగా టేస్టీగా తొందరగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. చాలా తక్కువ టైంలో రాత్రి మిగిలిపోయిన అన్నంతో కానీ లేకపోతే వేడి వేడిగా వండుకున్న అన్నంతో కానీ మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేయవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం కాలీఫ్లవర్ కర్రీ చేసిన తర్వాత మిగిలిపోయిన కాలీఫ్లవర్ ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని హాట్ వాటర్ లో ఒక 5 minutes వరకు సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 teaspoon దాకా జీలకర్ర, అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ఒక పచ్చి మిర్చి తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకొని కలుపుతూ ఉంటే వెల్లుల్లి కలర్ అనేది కాస్త రంగు మారుతుంది. మనకు ఇలా రంగు మారినప్పుడు మనము ఇందులో 5 minutes హాట్ వాటర్ లో సోక్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ని యాడ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/4 teaspoon దాకా పసుపు, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మనము ఒక 5 minutes వరకు మగ్గించుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ పీసెస్, ఉల్లిపాయలు అన్ని మనకు మంచిగా మగ్గిపోయి ఉంటాయి. తర్వాత ఒక చిన్న టమాటా తీసుకొని కట్ చేసి విత్తనాలను రిమూవ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత టమాటాల ఉన్న పైన లేయర్ కూడా సపరేట్ అయిపోయి టమాటాలు మంచిగా సాఫ్ట్ గా కుక్ అయిపోయి ఉంటాయి. ఈ స్టేజ్ లో 1/2 teaspoon దాకా వావ్ మ్యాజిక్ మసాలా పౌడర్ లేకపోతే సాంబార్ పౌడర్, కొద్దిగా కారం, ఒక 1/2 teaspoon దాకా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఈ మసాలాలు మాడకుండా ఉండడానికి 2 tablespoonల దాకా వాటర్ ని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 1 minute వరకు కుక్ చేసుకుందాము. ఒక 1 minute తర్వాత పైన ఆయిల్ అనేది మనకు మంచిగా రిలీజ్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఒక కప్పు దాకా వేడిగా వండుకున్న అన్నం కానీ లేకపోతే రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ యాడ్ చేసుకొని పైన కొన్ని కొత్తిమీర ఆకులు యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా రైస్ కి పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఫ్లేమ్ అనేది హై చేసి ఒక 1 minute వరకు కుక్ చేసుకుందాము. ఇలా మంట ఎక్కువ పెట్టి కుక్ చేసుకోవడం వల్ల కాస్త స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్ కి యాడ్ అవుతుంది మనకు. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటే వేడిగా కాలీఫ్లవర్ రైస్ అనేది మనకు రెడీ. మీరు కావాలనుకుంటే 2 చుక్కల నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి. మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే కమెంట్ బాక్స్ లో ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీకు నా నుండి ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీకోసం మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణ. బాయ్.